ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. పద్మావతే సమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య సంకీర్తనాలోలస్య సంప్రీత్యర్థం సుమధురమంగళగాన సేవాంచ కరిష్యే. సంస్కృత సంకీర్తనమవధారయ. తమిళ సంకీర్తనమవధారయ. కన్నడ సంకీర్తనమవధారయ. అడుగడుగు దండాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అవునవును, ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మీ అడుగులకు మడుగులు ఉత్తేవాణ్ణని తెలిసి అడగడానికి అభ్యంతరాలెందుకు? అడగండి. గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నాం, ఆదమరుస్తున్నాం. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నాం. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరే సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి. పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగు చాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ లక్కమాంబ నా ప్రియభక్తుడు. తొలి తెలుగు పాటకు ప్రాణం పొయ్యడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై. దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేవంతి గయగసి. నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి. హితహిమ కందర యతిరాట్ సభలో తపఫలం ముగ తడుకుమని. తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్న
జననం. పద్మావతి పురుడు పోయగా పద్మాసనుడి ఉసురు పోయగా విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా. హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా. తాళపాకలో ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. లక్కమాంబ ఆ వేద పాఠశాలలో మన వాడి ధాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా? మీ అన్నమయ్య ఏకసంతగ్రహండి. మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడవుతాడండి. అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో. అదేమిటోయ్, ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు? మిమ్మల్ని పొగిడినందుకు నాకేమి ఇది కాదండి. కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి. ఆ అబ్బాయిని కన్నతల్లి ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్యుల వారికి. చెల్లెమ్మ శుభవార్త, ఏంట్రా? బావయ్య శుభవార్త. నేను మావిడ కలిసి కనేసాం. కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మ? సంగీత సాహిత్యాల్లో ఉన్నారు. అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఊపేస్తున్నాడు మా అల్లుడు. అయ్యో వద్దు బావా. ఒరే పేర్నం భట్లు, సుబ్బం భట్లు, అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరు తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి, ఈశ్వరుడికి అందరు భార్యలు, గంగా పార్వతి ఇద్దరు, మరి విష్ణుమూర్తికి అందరు భార్యలు, భూదేవి శ్రీదేవి ఇద్దరు, మరి దశరథ మహారాజుకి అందరు భార్యలు, కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు, మరి పిల్లల గురువుకి ఎంతమంది భార్యలు? అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లని గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు, మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఏనమండగురు పేర్లెడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండగురు ఉండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే. ఎలా ఉంది బావా మా జడల బంధం? ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది. ధమాలో ఢిమేలు ఏకో రసః కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రసః అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలో ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం. అన్నమయ్య, ఓహో అన్నమయ్య, నీ తోటి వేద విద్యార్థులం, నీ ప్రాణ స్నేహితులం. సరే, ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పోటీలను చూసి వద్దామా? చూసొద్దాం బావా. సరే, మీరు కో అంటే నేను అనకుండా ఉంటానా? పదండి. మీలో దమ్మున్న మగాడెవడైనా ఉంటే లోపలికి రండి రా. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బాబా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎర్రగా తీస్తా రండి.
వెళ్ళి తుంగలు తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళి రేపు బావా. సరే మీరు కో అన్నాక నేను అనుకున్నా ఉంటాను. అన్నమయ్య వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా? తప్పన్నా. తప్పేమిట్రా? పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. నారాయణ సూరి గారు అబ్బాయి వచ్చారేంటి? ఆయన తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏయ్ పంతులు, నాతో కత్తి యుద్ధమా? ఇందా తీసుకో, వెళ్ళి దర్భలు కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని వడియాలు పెట్టుకో. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా. పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేద పాఠాలే రుచిస్తాయి. అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. నన్ను ఒక మాట చెప్పనిస్తారా? లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడవు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. లోకజ్ఞానం లేని దాన్ని. ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో ఓ 10 మంది దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకోమావయ్యా. ఏవం వేద యోపా మాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేని దాన్ని. అమ్మంటే అమ్మే. మావయ్య, మీరు కూడా నాన్నంటే నాన్నే అనిపించుకోవాలి. అనిపించుకుంటాను. ఏదో తండ్రి తనయుని పొగడకూడదని ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సొకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల ఘాటపు గుబ్బలు కదలగా కొలికేవు మాటల తేటల మరదల వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపోల వరదలా చీటికి మాటికి చనకేవు చీటికి మాటికి చనకేవు మట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీతోటి
పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా కన్నుల గంటపు కవితలు గిలికేవు నాయద చాటున మరదలా ఆడని పాటల పైటలు సరిదేవు పల్లవి పదముల తరువులా కంటికి వంటికి కలిపేవో కంటికి వంటికి కలిపేవో ఎన్ని కొంటి లీలాలంట పోలో బావా ఆహా పాడుకు పాట జంట పాడుకున్న పాట జాజిపు దోట ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సొగులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా నీకు విశ్వాసం ఉందా ఉందా లేదా ఉంది. ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని అదే నీ మరదళ్ళను మరిచిపోతానని మాటిచ్చి ఈ ఇంట్లో ప్రవేశించు. ఎదురు చూపులా అవును జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా అవును అతడు రాడుగా వస్తున్నాడుగా ఆహాహా. బావా బావా మరదళ్ళు మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? బావ ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడవేనా? ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. పుట్టుకు జర జర డుబుకుమే. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లకలు పీకేస్తాం. బొట్లు ఎరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జయజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. పితృవాక్య పరిపాలన.
మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ఏమీ కాదు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ. ఇంద్రుడు అహల్య కోసం ఢమాలో, విశ్వామిత్రుడు మేనక కోసం ఢిమేలో, మనవాడు మరదళ్ళ కోసం ఢమ ఢమ ఢమాలో, తండ్రికిచ్చిన మాట ఢిమి ఢిమి ఢిమేలో. మరదల్ని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. ఢిమేలో. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. పట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా. ఏమిటి బాబు, ఏమిటి ఆపుసోపాలు పడుతున్నావు? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాని వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను, నన్ను క్షమించండి. తల్లి అంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్కమాంబ, లక్కను నేను, అంబవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంద్రనాయకస్య నిత్య షోడశోపచార పూజాం చ కరిష్యే. ఆవాహయామి. 16 కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం. ఓం ఆసనం సమర్పయామి. పరువాల హొయలకు పయ్యదలైన నా ఊహల లలనలకు ఊరుగులాసనం. ఓం స్నానం సమర్పయామి. చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పద్మిని భామినులకు పన్నీటి స్నానం. ఓం గంధం సమర్పయామి. ఘలం ఘలల నడల వలన అలసిన మీ గగన జఘన సొబగులకు శీతల గంధం. ఓం నైవేద్యం సమర్పయామి. రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం. ఓం తాంబూలం సమర్పయామి. నీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం. ఓం సాష్టాంగ వందనం సమర్పయామి. అనంగరంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల వందనం. అలా వెనక నడుస్తున్నావేంటి బావా?
రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా, ఆ దారిలో పడ్డాడు. ఇక దారి దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. వీళ్ల సోయగాల హోమగుండంలో, ఆరని తాపాల అగ్నిలో, అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే. వెన్నెల నిప్పుల వానల్లో, ఒయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అధరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై, నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి, వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టుంది. కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని మన అన్నమయ్య చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్పృహతప్పి పడిపోయాడట. బావా బావా, ఏమిటి బావా, నేను విన్నది నిజమేనా?
అవును బావా, వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించాను. రండి చూడండి. అపస్మారక స్థితి. నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. బాబు, ఏమిటి బాబు? బ్రహ్మణముపహార ఏమండి, 3 రోజుల నుంచి ఇదే వరసండి. పులకడు పలకడు. భోజనానికి రారా అంటే అమ్మా నేను ఇంకా భోజలేదా అంటున్నాడు. నాకెందుకు భయంగా ఉందండి. కనపడలేదమ్మా. మీరు అటెళ్ళి చూడండి. అలాగే. దీపాలు పెట్టే వేళైంది. బిడ్డ పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడి మాకు గంగవెర్రులు ఎత్తించకమ్మా. అన్నమయ్యను తీసుకురావడానికి అమ్మాయిలు 2 వెళ్ళారా? వాళ్ళతో పాటు ఊరంతా కదిలి వెళ్ళింది. నారాయణ నారాయణ, భక్త జనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ, నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన తిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ.
తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే రా కూర్చో. ఆ నామమే నాకు ఆహారం నాయన. మీరు కానివ్వండి. నారాయణ కోపిచ్చోడు. నారాయణ నారాయణ. 5-6 రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత? ఆత్మానందం కలిగించే మాట అన్నావు నాయన. ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా ఇది తీసుకో. ఇదిగో ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలివి. నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయనా, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి. పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నదము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో
వికాసము శ్రీహరివాసము ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకొని దారిలో పడచ్చు. ఇలా తిను. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటే. పరమ పవిత్రమైన ఈ కొండకు అదుగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా.
అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంది ఆ చెవి కోసం మేకల మాదిరి యా 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 అని వరలతా ఉన్నారు. గోవిందా అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? గుండు మగలు కొడితే మాత్రం తప్పే ఉందా? ఇదొకటి ఇదొకటి. అమ్మ పక్క తప్పుకోండి. గొర్రెల అయ్యా ఈ చెత్త చెదాన్ని బయటికి దూరేసి మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆరు తిప్పించు. జరుగు. ఏందే దర్శనం బాగైనదా? దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా. అట్నా దొంగ సచ్చినోడా. ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపిస్తాన్ని పంపించలేదే? పంపుతా రేపు పోతున్నాడు. మన ప్రసాదాల్లో జీడిపప్పు దాచ పచ్చకరుపు యాలకులు అవి బస్తాలు సగానికి సగం చేసి నా చిన్నమిటికి పంపు. ఏంద్రా సూపు పెతినాయాలకి చూడటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించినాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడు పొద్దుపోకముందే వచ్చాయి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేను. నువ్వు దర్శనానికి ఏలైపోయినదే, లోపల బయటికి గెట్టేసి తలుపులేసండి. వేసేయండి. అదేమిటి దర్శనం కంటే వేడదు కదా, అప్పుడే తలుపులేసేస్తున్నారు. దర్శనానికి ఏలుందా? అట్నా అని స్వామితో చెప్పినాడా? ఎలవే స్వామి ఎలాడే 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 పోండి. మీరు భక్తులు కాదు బర్రి కొట్టే ఏమిటి అప్పుడే సింహద్వారం మూసారు? నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తా, నా ఇట్టం వచ్చినప్పుడు తెరుస్తా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి. ఇట్టాడి భక్తులు చాలా మంది చూసాం. పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా. తలుపులేసండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోనివ్వమా? ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నన్ను చేసుకోనివ్వండి. ఓం గోవిందాయ నమః. చూసావుగా దేవి, ప్రసాదాలు కొంగును మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనావా? విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. కంటి
పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఉయ్యాల. ఇంటికి రాను, పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా? మాట్లాడవేం బాబు, చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా? అమ్మా, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించకండి. ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు. చూడు నాయనా, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు జరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, 3 ముళ్ళు వేసేశా. మరి అంతకుముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయన. ఆ సుఖమెరుగని బ్రతుకు సున్నమేని తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపున పుడతాను. చూశావటయ్యా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించే ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. బాబు, అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి అన్నాడు. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ 3 ముళ్ళు వేయించి 4 అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. పసుపందుకో ఇదిగో, ఒక్కలందుకో ఇదిగో, ఆ తమలపాకులందుకో ఇదిగో. గోవిందా గోవిందా. పిలిచారా? నిన్నెందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను. పక్క వాళ్ళ మాటలు వినడం గట్టి పెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను. ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పట్టుకెళ్ళండి.
పన్ను తిరిగినట్టుంది ఏమిట్రా? తథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. ఢిమేలో స్వామి, ఏమిటి విపరీత చర్య? విపరీతము లేదు, వింత కాదు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? భంగారే భంగ, అఖండ భూమండలాధిపతులమని, గండర గండులమని, చండ ప్రచండులమని, ఉద్దండ దోర్దండులమని, మహోన్నతులమని ఈ పిప్పిణి సామంతరాజులచే ప్రస్తుతులు పొందితేమి. సర్వం సహా సర్వభౌములమైతేమి, సమ్రాట్టులమైతేమి. అయినా మా ఎదలో ఏదో కొరత కొరకొరలాడుచున్నది. కొదమసింహులకు కొరత? అవును మహామంత్రి, మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో కన్నెపిల్లలందరూ కలతపడి కలవరపడి కకావికలమైపోతున్నారని విన్నాం. ఈ కొరత తీరేదేలా? అదెంత పని మహాప్రభు. దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం. మహారాజా, ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులం గారి పుత్రిక, పేరు భృంగి. భృంగి? చూస్తే చాలు చురుక్కుమంటుంది, తాకితే చాలు తరుక్కుపోతుంది. వాగుడు చాలు, తెర తొలగించు, చూపించు. నయనానందకరీ. కళ్ళు జిగేయమన్నాయా మహారాజా? కళ్ళు జిగేలు మనడం లేదు, గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి. మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా, లాగించేయమంటారా? లాగిస్తా. మహామంత్రి ప్రభు, ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగు తోకకు ముడి వేసి ఊడేదాకా లాగించండి. మహారాజా, నన్ను మన్నించండి మహారాజా, నన్ను వదిలేయండి. తదుపరి కొంకిని దేశాధీసులైన కుమర మహారాజులం గారి ముద్దుల పట్టి, పేరు క్రోణి. క్రోణి పేరు చిత్రంగా ఉంది. చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది, పరికించండి ప్రభు. ఈ ముక్కేమిటి కుక్కేములా ఉంది? ఎవరికి చిక్కని మీ ఉక్కు హృదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు. చింతకాయ తుక్కు. మహామంత్రి ప్రభు, ఈ చిటికల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పలు పుట్టించండి. చిత్తం ప్రభు. ప్రభు ప్రభు అమ్మో! ఈమె అతిలోక లావణ్యము ఈ మదవతి సిగ్గుల బుగ్గల మధ్యలపై దినదిన దీందిన దినదిన దీందిన దిగడ 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 అని ముద్ర విన్యాసం చేసి తెరవలసింది. అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగదించు సంగమాలు భంగ భంగారి భంగా. వలపేటు దులిపే చెలివయ్యారంగా, కథలేక నడిపే కడు శృంగారంగా. పెనుగొండ ఎదనిండ రగిలింది వెన్నెల అలా. అస్మదీయ మగటిని
తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా. అందాల పని ఘన సాళ్వ వంశ రసిక రాజు కోరు పని రేపని మరి మా పని క్షణమా పని మా పని మమ్మని ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని వలపని అస్మదీయ మగటిని తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా. ఓ రాకేందుముఖి ముద్దులాడు యుద్ధ రంగాన ముఖాముఖి మదనుని జనక ఈ సంధిత కుదరాలి మనకు సంగీత ఋతువునకొక రుచి మరిగిన మనసయ్యాటకి మాటికి మగ మాటకు సగ మాటలు ఏటికి పని పని సగసరి బన్ని పని పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మగటిని తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా. రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా. ఓ బంగారే భంగ దండలించి దండం పెట్టాలని కూడా తెలియదా దండగ దండనాయక. దండం ఉండరా అది పెట్టడానికి కూడా ఈ లేకుండా చెయ్యి ఇరిచేసినాడు మహాప్రభు. ఎవడు వాడు? అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు పెద్ద విప్లవకారుడు మహాప్రభు. అరుణ్లా ఆడు కొండకు వచ్చేసినాడు. వచ్చి ఎర్రి పాటలా అవన్నీ వాడుతా ఉంటాడు సామె పాడి మన ఎరిజన ఉండలా ఆ ఎంటేసి తిరుగుతూ ఉంటాడు ప్రభు. ఉండి కాసులు ఉండలా అవి మన ఆస్థానానికి పంపబడలేదంట. తిరుమలలో తమ అధికారం ఉండలా అదోడు మింగేసేలా ఉన్నాడు సామె. మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఇదేంది అని గట్టిగానే అడిగినాను సామె. అటు అడిగినందుకే రెండో తూరు ఎముకలు ఇరగొట్టేసాడు ప్రభు. మీకు చెప్దామని ఇట్లా పరిగెత్తుకుంటా వచ్చాను సామె. కండబలం చూపించుకోరా అంటే పిక్కబలం చూపించుకున్నావన్నమాట. నీకు సిగ్గు లేదు, మాకు తీరిక లేదు. ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం. అక్కడ మా కండబలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం. ఆ విప్లవకారునికి పెళ్లి చేస్తాం. యువరాజుల్లారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా? ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తాను. ఎందుకో తెలుసా? అదిగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటోంది మామా. అవును,
ఈ ఆసనాల మీద కూర్చున్న ఉల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం కొడుకు రాజులం. ఈ దేశం పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చటం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల? రాజమామ, స్వయంవరం అంటే ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి, కొండల్ని పిండి చెయ్యమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. ఓహో, అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడా? ప్రభు. ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను, కొట్టలేను. అపరాజమామ, నెయ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా, పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా. వద్దు. పప్పు తీసావో తలకు గురి పెడతా. వద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మత్తు కళ్ళ మలిని వర్ణనల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా, అదేమిటయ్యా అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. మామా, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. భలా అల్లుడు గారు, అలా మీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిద్దెలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు.
కావు. శ్రీనివాసుని కొలువు నుండి భావన సిరుల ఊబులోకి దింపింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈ రోజు మా పుట్టినరోజు. ఓహ్, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆదమర్చి కన్ను ముయ్యాలి. అది నిద్రపోవాలి. ఏ పాట? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయలోపక కదా నన్ను నొడబరపుచు పై పై. స్వామి ఆపేసరి జరగబోయేది చూడు. కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమదని సగమగ సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ. వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ జీతురా. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ. హరే నవనీత చోర శ్రీనారాయణ. నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, వేద నారాయణ వెంకట నారాయణ. హరే
జరగబోయేది చూడటం అంటే ఇదా జగన్నాటక సూత్రధారి? భక్తులందరినీ ఇంత కఠినంగా పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తేలినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూర్తాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. ఆ మహానుభావుడు మీద సాడీలు చెప్పి మీ మనస్సు ఎడగొట్టి శిక్షించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు. భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసే శక్తిని అంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంట కలుపుతున్నాడు. మన ధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయించమన్నాడట. అవ్వ, ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు? జనబలం అండి, జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బబ్బా, అవి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే ఏమిటండి? కాల్ చెయ్యాల్సిందే మరి. అగ్నిదేవా, ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరులు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు. నీ కడుపు మంట చల్లార్చుకో. ఆచార్యదేవా, సాల్వా, నన్ను అడ్డుకున్నావంటే ఆ వెంకటపతిపై ఆనా. మహానుభావుడు ఆచార్య, గురువర్య, ఈ మూల సంపదకు ఇంకెన్నడూ ఇలాంటి అవాంతరం కలగకుండా శాశ్వతంగా నిలిచిపోయేలా రాగిరేకుల మీద చెక్కించి భాగ్యం నాకు కలిగించండి. అభిష్ట సిద్ధిరస్తు. సాల్వుని ప్రోత్సాహంతో అవిచ్ఛిన్నంగా సాగిన సంకీర్తన ధుని కాపాడి పాడి తరించిన వారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు. ఆ సంకీర్తన ప్రసాదాన్ని అన్నమయ్య సంతతి ప్రజలందరికీ పంచిపెట్టడానికి నడుం కట్టి కదిలారు. సాల్వా, నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది ఒక కీర్తన ఏదైనా పాడు.
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. తంతి తెగిపోయింది, ఆట అయిపోయింది. గురుదేవా, అసలైన శిష్యుడు అంటే నువ్వే సాళ్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ 9 తూట్ల జల్లెడిలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. అయ్యో, నేనెంత పాపిష్టివాణ్ణి. మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తనే ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వీల్లేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వా? స్వామి సన్నిధానానికేగా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. 7 కొండలవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకీర్తనల నిధి. ఈ చిరుకానుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేమెంత పులకించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్నై వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. స్వామి, నా పాట నీ నోట? ఒక్క పాట ఏమిటి,
ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం. ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది? క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం. ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు కదూ పద్మ, భూదేవి, చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు యతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులయ్యే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మోశారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? ఆహా, నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా, చెప్పండమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలన్నది. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక. భారపు పగ్గాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర
వచ్చితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితి నీ